హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పవర్ యాప్స్ కలెక్షన్స్ గురించి తెలుసుకుందాం. మనం ప్రీవియస్ వీడియోలో పవర్ యాప్స్ వేరియబుల్స్లో కలెక్షన్ అనేది కూడా ఒక వేరియబుల్ అని తెలుసుకున్నాం. చూడని వాళ్ళు ప్రీవియస్ వీడియోని చూడండి. సో టాపిక్లోకి ఎంటర్ అవుదాం. కలెక్షన్ డెఫినేషన్. కలెక్షన్ అనేది టేబుల్స్ రూపంలో రోస్ అండ్ కాలమ్స్ లాగా డేటాని స్టోర్ చేస్తుంది. రోస్ వచ్చేసి రికార్డ్ని రిప్రజెంట్ చేస్తుంది, కాలమ్స్ వచ్చేసి ఫీల్డ్ ఆఫ్ డేటాని. కలెక్షన్స్ అంటే వేరియబుల్ అనే కాదు, ఒక మినీ డేటా సోర్స్ అని కూడా చెప్పుకోవచ్చు. కలెక్షన్స్తో మనం డేటాని మ్యానిపులేట్ అండ్ యాప్లో ఎక్కడైనా కూడా ప్రతిసారి డేటా సోర్స్ నుంచి ఫెచ్ చేయకుండా డిస్ప్లే చేయొచ్చు. బట్ అది డేటాని టెంపరీగానే స్టోర్ చేస్తుంది. వన్స్ మీరు యాప్ని క్లోజ్ చేస్తే డేటా పోయినట్టే, అన్లెస్ మీరు ఎక్స్టర్నల్గా వేరే డేటా సోర్స్లో సేవ్ చేస్తే తప్ప. మీకు ఏదైనా ఇంపార్టెంట్ డేటా ఉంటే దాన్ని మీరు కలెక్షన్స్ ద్వారా మీ డేటాని మ్యానిపులేట్ చేసుకొని మీ వర్క్ అయ్యాక డేటా సోర్స్కి సింక్ చేసుకోవచ్చు. దానివల్ల మీ ఇంపార్టెంట్ డేటాకి ఎలాంటి ప్రాబ్లం రాకుండా ఉంటుంది. నెక్స్ట్, కలెక్షన్ ఫంక్షన్స్. కలెక్షన్స్లో ఈ 3 టైప్స్ ఫంక్షన్స్ ఉంటాయి. ఫస్ట్, కలెక్ట్. దీన్ని యూజ్ చేసి మీరు డేటాని సేవ్ చేసుకోవచ్చు. ఒకవేళ మీ దాంట్లో కలెక్షన్ ఆల్రెడీ లేకపోయి ఉంటే కొత్త కలెక్షన్ని క్రియేట్ చేస్తుంది. ఫంక్షన్ వచ్చేసి కలెక్ట్ మీ కలెక్షన్ నేమ్ అండ్ మీ డేటా. సెకండ్, క్లియర్ కలెక్ట్. దీంతో మీరు ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్న డేటాని క్లియర్ చేసి మీరు కొత్తగా ఫిల్ చేసిన డేటాని యాడ్ చేస్తుంది. థర్డ్, క్లియర్. దీన్ని యూజ్ చేసి కలెక్షన్లో ఉన్న డేటాని టోటల్గా రిమూవ్ చేయొచ్చు. కలెక్షన్ అలానే ఉంటుంది, ఓన్లీ అందులో ఉన్న డేటా మాత్రమే రిమూవ్ అవుతుంది. ఇక కలెక్షన్, అదే మన మినీ డేటా సోర్స్ యూజ్ చేసి చిన్న బేసిక్ యాప్ని బిల్డ్ చేద్దాం. ముందుగా మనం ఒక బటన్ యాడ్ చేద్దాం. దీనికి మనం ఒక కలెక్షన్ క్రియేట్ చేద్దాం. కలెక్ట్. నా కలెక్షన్ నేమ్ వచ్చేసి మై కలెక్షన్ అని ఇస్తున్నా. ఇప్పుడు మనం డేటా ఎంటర్ చేద్దాం. ఐటమ్ నేమ్ ఒకటి తీసుకుంటున్నా. దీంట్లో నేను కార్ నేమ్ ఇస్తున్నా. నెక్స్ట్, క్వాంటిటీ ఒకటి తీసుకున్నా. క్వాంటిటీ వచ్చేసి 3 ఇద్దాం. నెక్స్ట్, ప్రైస్. ఒక 10 lakh ఇద్దాం. ఓకే, ఇప్పుడు ఒక గ్యాలరీ తీసుకుందాం. ఇప్పుడు ఈ గ్యాలరీకి ఐటమ్స్ ప్రాపర్టీలో మనం క్రియేట్ చేసిన కలెక్షన్ నేమ్ మెన్షన్ చేద్దాం. కనెక్ట్ చేసేసాం. దీనికి కొంచెం బార్డర్ ఇద్దాం. బటన్ నేమ్ మనం కలెక్ట్ ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి కలెక్ట్ అని ఇస్తున్నాం. లేఅవుట్లోకి వచ్చి నేను టైటిల్స్, సబ్ టైటిల్ అండ్ బాడీ సెలెక్ట్ చేస్తున్నాం. ఫీల్డ్స్లో టైటిల్ 2 వచ్చేసి ఐటమ్ నేమ్, ఇది క్వాంటిటీ అండ్ ఇది ప్రైస్ సెలెక్ట్ చేసుకున్నాం. ఇప్పుడు ప్లే చేద్దాం. ఇప్పుడు ఈ కలెక్ట్ బటన్ ప్రెస్ చేయగానే మనం క్రియేట్ చేసిన డేటా అనేది ఇందులో విజిబుల్ అవుతుంది. చూసారుగా, కార్ 3, 10 lakhs. ఇప్పుడు మనం ఇంకో ఫంక్షన్ క్రియేట్ చేద్దాం, క్లియర్ కలెక్ట్. ఒక బటన్ తీసుకున్నాం, దీనికి క్లియర్ కలెక్ట్ అని పేరు పెడుతున్నాం. ఇప్పుడు ఈ క్లియర్ కలెక్ట్లో ఫంక్షన్ రాద్దాం. సో కలెక్ట్లోకి వెళ్ళి ఈ కోడ్ని కాపీ చేస్తున్నాం. దీంట్లో ప్లేస్ చేసి మనం కోడ్ని చేంజ్ చేద్దాం. క్లియర్ కలెక్ట్. కలెక్షన్ నేమ్ వచ్చేసి మై కలెక్షన్. ఇక్కడ నేను ఐటమ్ నేమ్ వచ్చేసి ఇక్కడ కార్ ఉంది కదా, నేను బైక్ పెడుతున్నా. క్వాంటిటీ వచ్చేసి 1, ప్రైస్ వచ్చేసి నేను 50,000 ఇస్తున్నాను. ఇప్పుడు ప్లే బటన్ నొక్కుతాను. క్లియర్ కలెక్ట్ అంటే మనకు తెలిసిందే కదా, ఉన్న ఎగ్జిస్టింగ్ డేటాని క్లియర్ చేసేసి మనం ఇప్పుడు ఎంటర్ చేసిన డేటాని డిస్ప్లే చేస్తుంది. ప్రెస్ చేస్తాను, చూడండి. బైక్ 1, 50,000. ఎగ్జిస్టింగ్ డేటా క్లియర్ చేసి మనం కొత్తగా యాడ్ చేసిన డేటాని ఇక్కడ డిస్ప్లే చేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఫంక్షన్ క్లియర్. ఇంకో బటన్ యాడ్ చేద్దాం, దీనికి క్లియర్ అని ఇస్తున్నా. ఇప్పుడు ఇది సింపుల్ అన్నట్టు. ఈ కలెక్షన్లో ఉన్న డేటాని రిమూవ్ చేయడానికి ఈ క్లియర్ అనే ఫంక్షన్ యూజ్ చేస్తారు. ఆన్సర్లోకి వెళ్ళి క్లియర్ అండ్ మన కలెక్షన్ నేమ్, అంతే. ప్లే క్లిక్ చేద్దాం. ఇప్పుడు క్లియర్ బటన్ మీద క్లిక్ చేయగానే ఈ డీటెయిల్స్ రిమూవ్ అయిపోతాయి. చూసారు కదా, ఇప్పుడు మనం కలెక్ట్ మీద క్లిక్ చేస్తే ఫంక్షన్లో ఏదైతే ఇచ్చామో ఇక్కడ డిస్ప్లే అవుతుంది. క్లియర్ కలెక్ట్లో అది రిమూవ్ చేసి న్యూ డేటా ఎంట్రీ అవుతుంది.
క్లియర్లో రిమూవ్ అయిపోతుంది. సో ఇప్పుడు ఈ ఫంక్షన్ని కొంచెం మారుద్దాం. నేను ఇక్కడ 3 టెక్స్ట్ ఇన్పుట్లను తీసుకుంటున్నాను. దీంతో మనం డేటాని మాన్యువల్గా ఎంటర్ చేద్దాం. సో కలెక్ట్ ఫంక్షన్లోకి వెళ్ళి ఇక్కడ కార్ అని ఉంది కదా, ఆ డీటెయిల్స్ తీసేసి మనం టెక్స్ట్ ఇన్పుట్ నేమ్ ఇస్తే ఆ టెక్స్ట్ ఇన్పుట్లో మనం ఏదైతే ఎంటర్ చేస్తామో ఆ డేటా అనేది కలెక్షన్లోకి ఎంటర్ అవుతుంది అన్నమాట. సో మన టెక్స్ట్ ఇన్పుట్ నేమ్ వచ్చేసి 1 2 3 కదా, ఇక్కడ నేను 1 ఇస్తున్నా. డాట్ టెక్స్ట్. నెక్స్ట్ ఇప్పుడు ఇది కాపీ చేసి క్లియర్ కలెక్ట్లో ప్లేస్ చేద్దాం. ప్లేస్ చేసేసాం. ఇప్పుడు ప్లే చేద్దాం. MSV 0036 కలెక్ట్. ఇప్పుడు ఇంకో ఫీల్డ్ హబ్ 79. ఇప్పుడు క్లియర్ కలెక్ట్. క్లియర్ కలెక్ట్ పై క్లిక్ చేయగానే ఈ ప్రీవియస్గా సేవ్ అయిన డేటా అనేది రిమూవ్ అయిపోయి ఇప్పుడు ఎంటర్ చేస్తున్న డేటా అనేది సేవ్ అవుతుంది. చూసారు కదా, ఇప్పుడు క్లియర్ మీద క్లిక్ చేయగానే ఈ డేటా కూడా క్లియర్ అయిపోతుంది. సో అంతే, సింపుల్. ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే ప్లీజ్ లైక్, షేర్ and subscribe to my channel. Thanks for watching. See you in the next video.